డీటెయిల్స్ చూస్తే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పటిష్టతకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను చేపట్టింది. నూతన విధానాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది. సీఎం మార్గదర్శకంలో పరిశ్రమ 4.0 విధానం అమలు చేయబోతుంది. ఈ విధానంలో 33 ఏళ్లకు భూమితో పాటు భవనాల లీజు కూడా ఇవ్వబోతుంది ప్రభుత్వం. దీనివల్ల ఇక చిన్న పరిశ్రమలు కోట్లు ఖర్చు పెట్టి స్థలాలు కొనవలసిన పనే ఉండదు. ప్రభుత్వమే 33 ఏళ్ల పాటు లీజుకు స్థలాలు, భవనాలు ఇవ్వబోతుంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశ్రమలకు అనుగుణంగా భవనాల నిర్మాణం చేపట్టబోతుంది ప్రభుత్వం. ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పారిశ్రామిక వాడా ఏర్పాటు చేసేలా ఈ విధానంలో చోటు కల్పించబోతుంది. ఇక చిన్న పరిశ్రమలు స్థలాలు కొనాల్సిన పని లేదని, ప్రభుత్వం 33 ఏళ్ల లీజుకు స్థలాలు ఇస్తామని, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశ్రమలకు అనుగుణంగా భవనాల నిర్మాణం, పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద 3,736 కోట్ల బకాయిలు రిలీజ్పై దృష్టి సారించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇటు ఎంఎస్ఈ పై తెలంగాణ కొత్త పాలసీని తేబడుతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, రాష్ట్రంలో పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పాలసీని రూపొందించడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే సూక్ష్మ మధ్య తరగతి అదేవిధంగా భారీ పరిశ్రమలకు సంబంధించిన దాంట్లో కూడా ప్రభుత్వం ఒక విధానపరమైన పాలసీని 2024 విడుదల చేయబోతుంది. మరి కాసేపట్లో 11 గంటలకు హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలు వాళ్ళు పెట్టుబడి ఉన్నప్పటికీ ప్రభుత్వ స్థలాలు లేక, వారికి ప్రభుత్వ గుర్తింపు లేక గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వెనుకబడ్డారు. కనుక మైక్రో, మీడియం, స్మాల్ ఎంటర్ప్రైనర్స్ వారికి అభివృద్ధి లక్ష్యంగా వారికి ప్రభుత్వం పూర్తి సహకారం చేసే లక్ష్యంగా ఒక పాలసీని తీసుకొస్తున్నారు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ PPP విధానంతో ఈ యొక్క పాలసీని రూపొందించడం జరిగింది. 33 ఏళ్ల పాటు ఒక ప్రభుత్వ భూమిని ఇచ్చినట్టయితే వారికి పూర్తి స్థాయిలో అక్కడ పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా అటు ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు వస్తాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం తెలంగాణను ఒక స్వర్గధామంగా, అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా చేసే లక్ష్యంగా అటు అమెరికా పర్యటన కానీ, దక్షిణ కొరియా పర్యటన కానీ, దావోస్ పర్యటన చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామిక విధానాన్ని కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. సో రాష్ట్రంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారికి కూడా సహకారం అందించినట్టయితే వారి ద్వారా కూడా ఉపాధి అవకాశాలు ఇక్కడున్న యువతకు వస్తాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా మహిళా సాధికారత కోసం మహిళా యొక్క వాళ్ళ ఎంటర్‌ప్రెన్యూర్ తీసుకొచ్చే లక్ష్యంగా కూడా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి పరిశ్రమలకు పెట్టే లక్ష్యంగా కూడా ఈ పాలసీలో రూపుదిద్దుకోబోతుంది. సో ప్రధానంగా 30 ఏళ్ల పాటు ప్రభుత్వ భూములు కానీ, లీజు కానీ, లేకపోతే ఆ ప్రభుత్వ స్థలాల కేటాయింపు విషయంలో కానీ మొత్తం సింగిల్ విండో సిస్టమ్ ఉండే విధంగా, పారదర్శకంగా ఉండే విధంగా, సో ఇండస్ట్రీ సంబంధించినటువంటి అధికారులకు పూర్తి పర్యవేక్షణలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమక చిన్న తరహా, మధ్య తరహా, సూక్ష్మ సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఇది ఎంతో ముఖ్యమైనట్టుగా భావిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంచ్ చేస్తారు. బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా దుద్దిల శ్రీధరరావు పరిశ్రమల శాఖ మంత్రితో పాటుగా స్పెషల్ CS గా ఉన్నటువంటి ఇండస్ట్రీస్ సంబంధించిన జయేష్ రంజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా 2024 MSME అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సంబంధించినటువంటి పాలసీని ఈ ప్రభుత్వం అయితే లాంచ్ చేయబోతుంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా, అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చే లక్ష్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకవైపు చూస్తూనే మరోవైపు ప్రైవేట్ రంగంలోనూ పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లక్ష్యంగా ఈ యొక్క పాలసీని రూపొందించడం జరుగుతుంది. సో మహిళలకు ఇందులో ప్రధానంగా గత ప్రభుత్వాలు ఎవరు కూడా మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ కు ఎటువంటి సహకారం చేయలేదు. కానీ ప్రతి నియోజకవర్గంలో మహిళలకు ప్రోత్సహించే లక్ష్యంగా వారిని కూడా లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీలో ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో మహిళల చేత ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కూడా డెవలప్మెంట్ చేసే విధంగా, వారికి కూడా ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పాలసీలో రూపుదిద్దుకోబోతుంది. సో రాష్ట్రం మొత్తానికి చూసినట్టయితే రాష్ట్రం అన్నది పారిశ్రామిక రంగాల్లో పేరెన్నికగానే విషయంగా తీర్చిదిద్దే లక్ష్యంగా గతంలో దేశంలో ఎటువంటి ఏ రాష్ట్రాన్ని అవలంబించని విధానాల్లో
రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్నటువంటి ఈ పాలసీ ద్వారా డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తద్వారా అటు విద్యా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఈ రోజు లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో శిల్పకళా వేదికలో ఈ యొక్క పాలసీని లాంచ్ చేయబోతున్నారు సార్. అంటే సాదిక్ ఇటు ప్రభుత్వ ప్రైవేట్ ఆర్గనైజేషన్ తో బిల్డింగ్స్ నిర్మాణం జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక 33 ఏళ్లకు ఈ బిల్డింగ్స్ ని ఫ్రీగా లీజ్ కి కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కాంబినేషన్ అంటే ఏ ప్రైవేట్ రంగాలతో జతకట్టే అవకాశం ఉంది అనే దాని మీద కూడా ఇవాళ మీటింగ్ లో చెప్పే అవకాశం ఉందనుకోవచ్చు. ఎస్ డెఫినెట్లీ సత్తాజ్, ఎందుకంటే ప్రభుత్వమే అన్ని ఈ యొక్క పారిశ్రమలకు నెలకొల్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాల దగ్గర చాలా తీవ్రమైనటువంటి భారం ఉండే అవకాశం ఉంది. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత సో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో అంటే ప్రభుత్వం యొక్క సహకారం ఉంటుంది, ప్రభుత్వం యొక్క షేరింగ్ ఉంటుంది, ప్రైవేట్ వారి ఉండడం వల్ల సో దాని ద్వారా ఈజీగా ఉంటుంది అనేటువంటి ఈజీ ఆఫ్ డూయింగ్ సంబంధించిన బిజినెస్ లో భాగంగా ఇవన్నీ కూడా వస్తుంది. సో అందులో రకంగానే మొత్తం ప్రైవేట్ సంబంధించిన వ్యక్తులు కూడా పెట్టుబడి పెట్టడానికి చాలా ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే ప్రభుత్వమే మనకు జవాబుదారీతనంగా ఉంటుంది కనుక మా ప్రభుత్వం మేము పెట్టుబడి పెట్టడానికి డెఫినెట్ గా నష్టపోమన్నటువంటి విధానాన్ని కూడా ప్రైవేట్ వారు కూడా ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికతలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొస్తారు. సో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిశ్రమలు చాలా వరకు గత ప్రభుత్వాల్లో ఆజ్నా మిల్స్ కానీ లేకపోతే గులాయి బొకారో సంబంధించినటువంటి అవన్నీ కూడా మూతపడిన సందర్భం తెలిసిందే. సో ది ఆజ్నా మిల్స్ లాంటి కూడా మూతపడిన సందర్భం తెలిసిందే. సో చిన్న మధ్య తరగతి సూక్ష్మ సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలకు సో దాదాపు 1 కోటి రూపాయల వరకు ఉన్న పెట్టుబడి పెట్టే లక్ష్యంగా చాలా మంది ఉన్నారు. వారికి ప్రోత్సహించే లక్ష్యంగా వారిని కూడా ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చే లక్ష్యంగా వారి ద్వారా దాదాపు ఒక పరిశ్రమకు ఏర్పాటు చేస్తే దాని ద్వారా కొంత ఆ స్థానిక సంస్థ సంబంధించిన స్థానిక ఏరియాలో దాదాపు 1500 నుంచి 2000 మంది పనిచేసే అవకాశం ఉంటుంది. తద్వారా అంతేకాకుండా సో పరోక్షంగా కూడా చాలా మందికి ఉపాధి అవకాశాలు, ఎందుకంటే దానికి రిలేటెడ్ గా చాలా కంపెనీస్ కూడా డెవలప్మెంట్ అవుతాయి కనుక ఆ రకమైనటువంటి బిల్డప్ చేయాలంటే డెఫినెట్ గా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మంచిదని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా విషయాల్లో కూడా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఆర్థిక విషయాల్లో ప్రభుత్వమే నిర్మించాలంటే చాలా ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో ఈ యొక్క విధానాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పుడు ఇంతెందుకు మనకు మూసీ ప్రక్షాళనకు సంబంధించిన దానిపైన కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కూడా దాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో రాష్ట్రంలో వస్తున్నటువంటి 1991 నూతన ఆర్థిక విధానంలో భాగంగా సో ప్రైవేట్ సంబంధించినటువంటి భాగస్వామ్యంతో ప్రభుత్వం యొక్క సహకారంతో దీని యొక్క తీసుకొచ్చే లక్ష్యంగా అయితే ఆ సంస్థలు అండి పారిశ్రామిక సంస్థలు కానీ లేకపోతే పెట్టుబడి సంస్థలు కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి మన దేశంలో పెట్టుబడి పెట్టే వారు కూడా ఇది ఒక మంచి అవకాశం ఉంటుంది. పెట్టుబడులకు తెలంగాణలో ఒక స్వర్గధామంగా తీర్చిదిద్దే లక్ష్యంగా సో చేస్తా ఉన్నారు. దావోస్ పర్యటనలో ఇదే విషయం చెప్పడం జరిగింది. సో అమెరికా, దక్షిణ కొరియాలో ఇదే విషయం చెప్పడం జరిగింది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది అతి సూక్ష్మ సంబంధించిన పెట్టుబడిదారులు ఉన్నారు కనుక వారికి 1 కోటి నుండి 1.5 కోటి సంబంధించినటువంటి ఆదాయం ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములు కొనాలంటే అంటే వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావాలంటే తలకి మించిన భారం ఉంటుంది కనుక సో వారి యొక్క సహకారం, ప్రభుత్వ సహకారం 33 ఏళ్ల పాటు ప్రభుత్వ భూమిని కనుక లీజ్ ఇచ్చినట్టయితే డెఫినెట్ గా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు. తద్వారా స్థానిక సంబంధించినటువంటి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. సో ఎట్టేటప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని రూపుమాపాలి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల లక్ష్యంగా ఇది ఉపయోగపడుతుంది కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మంచిదని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క కొత్త పాలసీని తీసుకురాబోతుంది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఉండబోతుంది, పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఉండబోతుంది. సో చిన్న సూక్ష్మ మధ్యతరగతికి సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఈ పాలసీ ఎంతో ఉపయోగపడుతుందని కూడా మనకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులు అయితే మనకు చెప్తా ఉన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మట్టికి ఉంటుంది సత్తా. దీంతో పాటుగా మనకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలని కూడా చూస్తున్నారు. ఇప్పటికే స్వయం సహాయక సంఘాలకు సంబంధించినటువంటి మహిళలకు కూడా లక్షాధికారులను కోటీశ్వరులు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఆ తరహా సంబంధించినటువంటి శిక్షణ విధానాలు కూడా రూపుదిద్దుకుపోతున్నాయి. సో వారికి కూడా వాళ్ళకి పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే 0 వడ్డీతోని కూడా వాళ్ళకి రుణాలు ఇస్తుంది కనుక వారి ద్వారా కనుక ఒక ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంటర్ప్రెన్యూర్ కనుక డెవలప్మెంట్ అయితే సో మహిళా సాధికారతకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. రాష్ట్రంలో డిక్కీ సంబంధించిన దళిత్ ఎంపవర్మెంట్ సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఒకవైపు పనిచేస్తున్నాయి, మరోవైపు మహిళా సాధికారత కోసం ఈ యొక్క ఉపయోగాలు ఎంతో ఉంటుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. డెఫినెట్ గా ప్రభుత్వం ఆ పనులకు అస్తం అందించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉండాలని కూడా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలోనే సో ఈ యొక్క సూక్ష్మ మధ్యతరగతి అతి సూక్ష్మ సంబంధించినటువంటి ఆ పారిశ్రామికవేత్తలకు కనుక ప్రభుత్వం కనుక సహకారం ఇచ్చినట్టయితే డెఫినెట్ గా వారు ఆ ఇండస్ట్రీస్ గా అంటే ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ కొత్త పాలసీ రూపుదిద్దుకోబోతున్నారు. సో ప్రభుత్వ సహకారం ప్రైవేటు భాగస్వామ్యంతో ఇది అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పాలసీని మరి కాసేపట్లో లాంచ్ చేయబోతున్నారు. సత్తా రైట్, థ్యాంక్ యూ సాదిక్.